ఒకప్పుడు ఒక అందమైన ప్రశాంతమైన రాజ్యముండేది. కొండపై రాజమహల్, కింద స్వచ్ఛమైన వాగు, పచ్చని గ్రామాలు, పొలాలు ఉండేవి. ఆ రాజ్యంలో తన ప్రజలపై అపారమైన ప్రేమతో, జంతువులపై ప్రత్యేకమైన మమకారంతో ప్రసిద్ధి చెందిన ఒక రాజు నివసించేవాడు. అతనికి జంతువులంటే చాలా ఇష్టం. ఆ రాజు జంతుప్రేమ గురించి తెలుసుకున్న పశ్చిమ కొండల ప్రాంతానికి చెందిన ఒక విదేశీ రాజు అతనికి ఒక అరుదైన, అమూల్యమైన పక్షిని బహుమతిగా ఇచ్చాడు. తన ఖాళీ సమయాల్లో రాజు ఆ కొత్త పెంపుడు పక్షితో గడపడం చాలా ఇష్టపడేవాడు. ఆ పక్షి జ్ఞానంతో మాట్లాడేది, మృదువైన హాస్యాలు చెప్పేది, అందరి హృదయాల్లో ఆనందం నింపేది. ఆ పక్షి ఛాతీమీద గుండె ఆకారంలో మెరిసే నారింజ రంగు ఉండేది. దాన్ని చూసిన ఎవరైనా దానిమీద ప్రేమలో పడకుండా ఉండలేరు. పగలంతా చలాకీగా ఆడుతూ పాడుతూ గడిపే ఆ పక్షి రాత్రివేళల్లో ప్రశాంతంగా నిద్రపోయేది. నిద్రపోయే ముందు కాసేపు రాజు ఆ పక్షితో గడిపేవాడు. రాజు ఆ పక్షిని ఎంతో ముద్దుగా ప్రేమించేవాడు. ఇదిలా ఉండగా రాజభవనానికి దగ్గరలో ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక చిన్న సాదాసీదా ఇంట్లో ఓ నానమ్మ తన మనవడితో కలిసి నివసించేది. వారి పక్కింట్లో ఒక దురాశపరుడైన వ్యాపారి ఉండేవాడు. అతనికి ఆ నానమ్మ మనవడి ఇల్లు కావాలనే తీవ్రమైన ఆశ ఉండేది. పలుమార్లు ఆ ఇల్లును కొనుగోలు చేసి తన ఇంట్లో కలుపుకోవాలని ప్రయత్నించాడు. కాని మనవడు ఒప్పుకోలేదు. దాంతో వ్యాపారి కోపంతో, అసూయతో మండిపడేవాడు. ఆ మనవడు ఎంతో నిజాయితీగా జీవనం సాగించేవాడు. సమీప అటవీ ప్రాంతాలకు వెళ్లి పక్షులను జాగ్రత్తగా తీసుకువచ్చి వాటిని ప్రేమగా పెంచేవాడు. పక్షులు ఆరోగ్యంగా ఉండేలా చూసుకొని తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో పెంపుడు పక్షులుగా అమ్మి తన జీవనోపాధిని పొందేవాడు. ఇలా తన నిజాయితీతో, నిబద్ధతతో జీవితం గడిపేవాడు. ఒక ఉదయం రాజు దిగ్భ్రాంతికి గురయ్యాడు. అతనికి ప్రియమైన ఆ మాటలాడే పక్షి కనిపించకుండా పోయింది. తోటంతా వెతికినా ఆ పక్షి ఎక్కడా కనిపించలేదు. మనసు విరిగిన రాజు ఆ పక్షిని ఎక్కడికక్కడ వెతకమని తన మంత్రి మరియు సైనికులకు ఆజ్ఞాపించాడు. అలాగే ఆ పక్షి గురించి సమాచారమిచ్చిన వారికి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఆ పక్షిని వెతికే పనిలో సైనికులు ఊరులలోకి వెళ్లి రాజుగారి ప్రియమైన పక్షి పోయిన విషయం స్థానికులకు తెలిపారు. వారు పక్షి ప్రత్యేక లక్షణాలు, నీలం రంగు శరీరం, మెరిసే నారింజ రంగు ఛాతీ గురించి చెప్పి ఈ పక్షి గురించి ఎవరు సమాచారమిచ్చినా రాజుగారి బహుమతి ఇస్తారని కూడా చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారి సైనికులకు తనకు ఆ పక్షి గురించి పూర్తి సమాచారముందని చెప్పి రాజదర్బారుకు తీసుకువెళ్లమని కోరాడు. సైనికులు వ్యాపారితో పాటు రాజదర్బారుకు బయలుదేరారు. రాజదర్బార్లో రాజుకు ఆ పక్షిని ఎవరు తీసుకెళ్లారో వ్యాపారుడు వివరించాడు. పక్షులనమ్మే ఆ యువకుడు ఆ పక్షిని అమ్మడం చూశానని చెప్పాడు. రాజు వెంటనే ఆ మనవణ్ణి దర్బారుకు తీసుకురమ్మని సైనికులకు ఆజ్ఞాపించాడు. సైనికులు వెళ్లి ఆ మనవణ్ణి దర్బారుకు తీసుకువచ్చారు. భయంతో వణికిన యువకుడు రాజు ఎదురుగా నిలబడి ఇలా వేడుకున్నాడు. మహారాజా, నేను నిరపరాధిని. మీ పక్షి గురించి నాకు ఏమీ తెలియదు. వ్యాపారి తాను చూశానని చెప్పిన విషయాన్ని ఇలా వివరించాడు. పక్షి కనిపించకుండా పోయిన రాత్రి పౌర్ణమి రాత్రి. ఆ యువకుడు మా ఇంటి పక్క నుండి వెళ్లడం గమనించాను. ఒక చెక్కగూడులో నిద్రిస్తున్న పక్షిని మోసుకెళుతూ కనిపించాడు. ఆ రాత్రి వేళలో ఎందుకు వెళుతున్నాడో అనుమానం వచ్చి నేను వెంటనే వెంబడించాను. అతను ఆ పక్షిని ముసుగు వేసుకున్న ఒక అపరిచిత వ్యక్తికిచ్చి భారీ నాణేల సంచిని తీసుకున్నాడు. ఆ అపరిచిత వ్యక్తితో ఇలా అన్నాడు: ఈ పక్షి చాలా విలువైనది. ఇది ఎవరి దగ్గర ఉంటే వారికి అదృష్టం కలిసొస్తుంది. దానికి కారణం దీని ఛాతీ మీద ఉన్న నారింజ రంగు. రాజుగారు, ఆ చంద్రకాంతిలో ఆ పక్షి నీలం రంగు రెక్కలు, మెరిసే నారింజ రంగు ఛాతీ నాకు స్పష్టంగా కనిపించాయి. వ్యాపారి చెప్పిన మాటలు విన్న రాజు యువకుడిని నిర్బంధించి విచారించాలని ఆదేశించాడు. మనవడిని దర్బారుకు తీసుకెళ్లారన్న వార్త విన్న నానమ్మ వెంటనే అక్కడికి చేరింది. రాజుకి నమస్కరించి ఆమె ప్రశాంతంగా చెప్పింది: మహారాజా, నా మనవడు నిరపరాధి. మేము మా ఇల్లు అమ్మడానికి నిరాకరించడంతో ఈ మనిషి అబద్ధం చెప్పి నా మనవడిని ఇరికిస్తున్నాడు. బదులుగా రాజు అడిగాడు:
నీ మాట నిజమని నిరూపించగలవా? నాన్నమ్మ మృదువుగా సమాధానమిచ్చింది. మహారాజా, తరతరాలుగా మా కుటుంబం పక్షుల మధ్య జీవిస్తోంది. వాటి శరీర నిర్మాణం, రెక్కలు, అలవాట్లు మాకు బాగా తెలుసు. ఆమె వ్యాపారిని చూసి అడిగింది, పక్షిని ఎలా గుర్తించావు? వ్యాపారి మళ్లీ తాను చూసిన విషయాన్ని స్పష్టంగా వివరించడం ప్రారంభించాడు. పౌర్ణమి రాత్రి చెక్కగూడులో నిద్రిస్తున్న పక్షిని మనవడు మోసుకెళ్లి ముసుగు వ్యక్తికి అమ్మాడని. చంద్రకాంతిలో ఆ పక్షి నీలం రెక్కలు, నారింజ ఛాతీ స్పష్టంగా కనిపించాయని తెలిపాడు. వ్యాపారి చెప్పినదంతా పూర్తిగా విన్న తర్వాత నాన్నమ్మ శాంతంగా ఇలా చెప్పింది. పౌర్ణమి రాత్రిలో కూడా నారింజ రంగు మన కళ్లకు నారింజగా కనిపించదు మహారాజా. అది బూడిద రంగులో కలిసిపోతుంది. వెచ్చని రంగులు చంద్రకాంతిలో స్పష్టంగా కనిపించవు. ముఖ్యంగా మెరిసే నారింజగా కనిపించడం అసాధ్యం. ఇలాంటి పక్షులు నిద్రపోయే సమయంలో తమ రెక్కలను మడుచుకుని ఛాతిని పూర్తిగా కప్పుకుంటాయి. అలాంటప్పుడు అతను ఆ నారింజ రంగును ఎలా చూశాడు? వ్యాపారి చెప్పింది అబద్ధం. ఆమె మృదువుగా రాజును అడిగింది, మహారాజా, నేను సరైన విషయమే చెబుతున్నానని ఆశిస్తున్నాను. రాజు క్షణం ఆలోచించి, రాత్రివేళ పక్షి ఎలా కనిపిస్తుందో, ఎలా నిద్రపోతుందో గుర్తు చేసుకున్నాడు. నానమ్మ మాట నిజమని గ్రహించి ఆమె జ్ఞానానికి రాజు మురిసిపోయాడు. నిజం గ్రహించిన రాజు వ్యాపారిని నిజం చెప్పమని ఆదేశించాడు. భయంతో వణికిన వ్యాపారి ఇలా ఒప్పుకున్నాడు. మహారాజా, నేను అబద్ధం చెప్పాను. పక్షిని నేను చూడలేదు. వారు ఇల్లు అమ్మకపోవడంతో నేను తప్పుడు ఆరోపణ చేశాను. నిరపరాధిపై తప్పుడు ఆరోపణ చేసినందుకు రాజు వ్యాపారికి శిక్ష విధించాడు. అలాగే నాన్నమ్మ మరియు మనవడిని క్షమాపణలు కోరాడు. తర్వాత రాజు అడిగాడు, మీ పక్షుల జ్ఞానంతో నా ప్రియమైన పక్షిని వెతకడంలో సహాయం చేయగలరా? నాన్నమ్మ చిరునవ్వుతో చెప్పింది, మహారాజా, ఇలాంటి తెలివైన పక్షులు కొన్నిసార్లు స్వేచ్ఛగా 1-2 రోజులు ఎగిరి తమను తాము పునరుద్ధరించుకుంటాయి. కాని అవి ఎప్పటికైనా తమ ఇల్లు అనుకునే చోటుకే తిరిగి వచ్చేస్తాయి. ఈ పక్షి కూడా తప్పకుండా తిరిగి వస్తుంది. 2 రోజుల తర్వాత ఆ పక్షి రాజు దగ్గరకు వచ్చి మళ్లీ అతని హృదయాన్ని సంతోషంతో నింపింది. కొన్ని రోజుల తర్వాత సైనికులు నానమ్మ ఇంటికి వచ్చి రాజుగారు పంపిన రాగి నాణేల సంచి మరియు ఒక లేఖ అందించారు. ఆ లేఖలో ఇలా వ్రాయబడి ఉంది, పక్షి సురక్షితంగా తిరిగి వచ్చింది. మీ జ్ఞానం, సహాయానికి కృతజ్ఞతలు. ఈ బహుమతిని స్వీకరించండి. పక్షుల సంరక్షణలో మాకు మార్గనిర్దేశం చేయడానికి రాజభవనానికి రావాలని కోరుకుంటున్నాను. కథ యొక్క నీతి: జ్ఞానం మరియు సత్యం ఎప్పటికీ దురాశ, అబద్ధాలపై విజయం సాధిస్తాయి.